తీవ్రవాదులు వస్తే వెంటాడి వేటాడి ప్రాణాలు తీస్తున్నారు ఇప్పుడు. అదే సందర్భంలో గతంలో 3-4 రోజుల పాటు ప్రశాంతంగా తిరగగలిగారు ముంబైలో. ఏదైతే తాజ్ హోటల్ అటాక్ అప్పుడు ఇక్కడ ప్రభుత్వం వేగంగా, అంటే తీవ్రవాదులు వచ్చినప్పుడు వేగంగా స్పందించాల్సింది కాస్త వాళ్ళని చుట్టుముట్టడానికి దాదాపుగా సాయంత్రం దాకా పట్టిందంటే ఎంత దరిద్ర పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్వీర్యంగా ఉన్నది మనకి ఆనాటి వ్యవస్థ యంత్రాంగం అన్నటువంటిది. ముంబై పేలుళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూలు అయితే అన్నామలై మాజీ పోలీస్ అధికారి కదా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగా ముంబై అటాక్స్ టైంలో ఇజ్రాయెల్ సైన్యం అత్యంత వేగంగా భారతదేశానికి వచ్చిందంట. ముంబైకి సంబంధించి ఎన్హెచ్సి కమాండోస్ని అక్కడికి పంపించేలోపే ఇజ్రాయెల్ సైన్యం వచ్చేసిందట ఇక్కడికి, ఇజ్రాయెల్ కమాండోస్. కాకపోతే వాళ్ళని అక్కడికి అలౌ చేయలేదట వీళ్ళు. ఏంటంటే అది మేము చూసుకుంటాం. కరెక్ట్, అది మంచి పద్ధతి. భారత ప్రభుత్వం లేటుగా రియాక్ట్ అవుతుందని వాళ్ళు రావాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చాకనే ఎన్హెచ్ని దించారు ఇక్కడ, లేకపోతే లోకల్ పోలీసులకి అప్పచెప్పేవాళ్ళు. అది ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం అన్నటువంటి ఒక కొత్త నిజాన్ని బయటపెట్టారు.